గురుగారు, మంత్రాన్ని జపించాలి అంటే దాన్ని ఉపదేశం తీసుకోవాలని చెప్తూ ఉంటారు కదా, మరి పంచాక్షరి మంత్రం ఎటువంటి ఉపదేశం లేకుండానే జపించవచ్చా? మంత్రములన్నింటిలోకి శ్రేష్టమైన మంత్రంగా పంచాక్షరి మంత్రం చెప్పబడింది. అలాగే వైష్ణవులు అష్టాక్షరి మంత్రం, అన్ని మంత్రాలు అందులోనే ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు. ఈ పంచాక్షరి మంత్రం శైవులందరూ కూడా ఇందులోనే అన్నీ ఉన్నాయని అనుకుంటారు. కనుక అట్లాగే గణపతికి, ప్రతి దేవతకి ఒక మంత్రం ఉంది. ఒకటే కాదు, చాలా మంత్రాలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఒక దేవతకే 4-5 మంత్రాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక ప్రయోజనం పొందడం కోసం, అంటే ఇవన్నీ సకామానుష్ఠానం అంటాం, అంటే కోరికతో చేసేవి. ఇవి ఏమీ లేకుండా చేసేటువంటివి ఇవి నిష్కామ కర్మలు అంటాం వాటిని. కాబట్టి ఈ మంత్రము యొక్క ప్రయోజనం ఏమిటంటే మననాత్రాయితే ఇది మంత్ర. మనం మననం చేయటం వల్ల మనని కాపాడుతుంది. కనుక ఆ మంత్రాన్ని ఇప్పుడు ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రం. ఈ పంచాక్షరి మంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పినా అదే కదండి. 1,00,000 జపం అంటే 1,00,000 సార్లు ఓం నమ శివాయ అన్నాం. ఒకదాన్ని అన్నిసార్లు అంటే ఏమిటి లాభం అంటే దాని కూర్పు వలన, దాంట్లో ఉన్నటువంటి అక్షర సంయోజనం వలన, దాంట్లో ఉండేటువంటి స్వరభేదం వలన, అంటే ఇప్పటి భాషలో చెప్తే ఆ ఫ్రీక్వెన్సీ అది సాగేదాని వలన మనకు దాంట్లోంచి శక్తి లభిస్తుంది. ఆ ఆది పరాశక్తి యొక్క, అంటే ఆ నిర్గుణమైన పరబ్రహ్మాన్ని మనం ఈశ్వరుడిగా భావిస్తున్నాం అనుకోండి. అంటే ఆయనలాగా ఆయనకి జుట్టు ఉంది, జడలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ఇవన్నీ మనం భావిస్తున్నాం. అసలు వీటన్నిటికంటే ముందు అవేవీ లేని స్థితి ఉంటుంది. అక్కడి నుంచి మనం శక్తిని ఎవరికి వాళ్ళం మనం తెచ్చుకుంటూ ఉండాలి. ఆ తెచ్చుకునేటువంటి దానికోసం ఈ అనుష్ఠానంలో ఉండే ఈ అక్షరాలు, దీని వలన నువ్వు ఎక్కువసార్లు దీన్ని పలకటం వలన నీ నాడులలో స్పందన జరుగుతుంది. 60,000 నాడులు నీలో ఉన్నాయి. నీ మెదడు, నీ హృదయం, నీ గుండె, నీ ఊపిరితిత్తులు, నీ శరీరం, వీటన్నిటిలో కూడా ఆ స్పందన వలన మార్పులు వస్తాయి. మార్పుల వలన నీ దుఃఖం ఏది ఉందో అది తొలగిపోతుంది. నీ మనస్సు ప్రసన్నత ఏర్పడుతుంది. నీ ముఖంలో అటువంటి కాంతి కనిపిస్తుంది అని ఈ మంత్రం ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఈ పంచాక్షరి మంత్రం ఏ మంత్రానికైనా ఉపదేశము అని ఎందుకు చెప్పారంటే, ఉపదేశించేవాడు గురువు, ఉపదేశం పొందేవాడు శిష్యుడు. కనుక అర్హత కలిగినవాడు, ఉపదేశం పొందేవాడికి అర్హత కావాలి, ఉపదేశం చేసేవాడికి అర్హత కావాలి. ఊరికే మీ ఫ్రెండ్ని పిలిచి కాగితం మీద రాసి ఇది నాకు చెప్పు అని మీ ఫ్రెండ్ ఓం నమ శివాయ నీకు చెప్తే నాకు ఉపదేశం చేశాడు అనుకోవడానికి వీల్లేదు. ఉపదేశం చేసే ఆయన అర్హత కలిగిన వాడే ఉండాలి. అంటే ఆయన 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు ఈ మంత్రం జపం చేసిన వాడికి మాత్రమే మరొకరికి చెప్పే అర్హత వస్తుంది. ఇది అంతా కూడా ఆ మంత్రశాస్త్రంలో ఉండే నిబంధనలు, నియమాలు. కనుక అటువంటి దానిని ఉపదేశం పొందడం వలన ఏం జరుగుతుందండి? ఓం నమః శివాయ నేను చదువుకున్నా కదా, ఇదే కదా ఆయన చెప్పేది. దీనివల్ల ఏమిటంటే ఆయన 1,00,000 సార్లు జపం చేసినటువంటి శక్తి ఆయన ద్వారా మనకు వస్తుంది. మనంతటా మనం చేస్తే, అంటే ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు ఒక 100 ఏళ్ల మామిడి చెట్టుకి ఒక కొమ్మని కోసి మట్టిలో పెడితే వేళ్ళు వస్తే ఆ చిన్న మొక్కకి 100 ఏళ్ళు వయసు, అంటు మొక్క అది. అదే ఒక మామిడి టెంక మనం మట్టిలో వేస్తే మొక్క మొలుస్తుంది, అది కూడా ఇట్లాగే ఉంటుంది. కానీ అది 10 ఏళ్లకో 20 ఏళ్లకో కాస్తుంది. ఈ మొక్క వెంటనే ఏడాదికే కాస్తుంది. దానికి తేడా ఏంటంటే ఇది అంటు కట్టబడింది. దేనికి? ఒక 100 ఏళ్ల చెట్టుకి. అదేవిధంగా అటువంటి గురువు దగ్గర నుంచి మనం ఉపదేశం పొందటం ద్వారా శక్తివంతమైన మంత్రాన్ని మనం పొందుతున్నాం. లేకపోతే ఒట్టి అక్షరాలేవి. కాబట్టి మంత్రోపదేశాన్ని ఆ విధంగా పొందాలి. నాకు కుదరలేదంటే కనీసం నువ్వు ఉన్న మంత్రాన్నైనా చేయి. చేసింది వృధా మాత్రం ఎప్పటికీ పోదు. ఈ గురువు ద్వారా పొందడం వల్ల ప్రయోజనం ఏంటంటే, నువ్వు వేసిన మామిడి టెంక మొక్క మొలిచిందా లేకపోతే నువ్వు అంటుకొన్నావా అనే దాన్ని బట్టి తేడా ఉంటుంది. కనుక ఈ రెండింటికి మీరు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం సరిపోతుంది అనుకుంటాను నేను.